దేశ చరిత్రలో తొలిసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. సిసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానానికి విపక్షాలు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యాయి. లోక్సభలో ఇచ్చే నోటీసులపై 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యసభలో ఇచ్చే నోటీసులపై 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీకి జ్ఞానేష్ కుమార్ లబ్ధి చేస్తున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో విపక్షాల అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. విధి నిర్వహణలో పక్షపాత ధోరణి, ఎన్నికల్లో అవకతవకలపై దర్యాప్తుకు ఉద్దేశపూర్వకంగా అడ్డుపట్టడం, పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం లాంటి అభియోగాలు విపక్షాలు మోపుతున్నాయి. సిఇసి తొలగింపు తీర్మానం ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో మొత్తం సభ్యుల్లో సగం మందికి పైగా ఓటింగ్ కు హాజరైన వారిలో 3/2 మంది మద్దతివ్వాలి. ఉభయ సభల్లోనూ ఒకే రోజు నోటీస్ ఇచ్చి వాటిని సభల్లో అనుమతించేంత వరకు ఎలాంటి కమిటీ ఏర్పాటు కాదు. నోటీస్ ఆమోదం పొందాక స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కలిసి ముగ్గురితో సంయుక్త సంఘాన్ని నియమిస్తారు. అభిశంసన కారణాలను కమిటీ విచారిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి, దేశంలోని ఏదో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎవరైనా ప్రముఖ న్యాయ కోవిదులు ఇందులో ఉంటారు. కోర్టు లాగానే నిందితుడిని, సాక్షుల్ని వీరు విచారిస్తారు. కమిటీ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చ చేపడతారు. ఉభయ సభలు ఆమోదించాక అభిశంసన పూర్తవుతుంది. సభ ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి సిఇసి కూడా తనను తాను సమర్థించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. తాను వైదొలుగుతున్నట్టుగానే ఆయన ప్రకటిస్తే దాన్నే రాజీనామాగా పరిగణిస్తారు. అప్పుడు ఆయనకు పెన్షన్ లేదా ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. పార్లమెంటే ఆయన్ని తొలగిస్తే మాత్రం ఇవి రావు. బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో. సో విపక్షాలు గోపి అభిశంసన తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టనున్నాయి? ప్రధానంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పైన అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. ఇండియా కూటమి నేతృత్వంలో టీఎంసీ ఈ అభిశంసన ప్రక్రియకు కావాల్సిన ఎంపీల సంతకాలను ప్రస్తుతం సేకరిస్తోంది. లోక్సభ నుంచి 120, రాజ్యసభ నుంచి 60 మంది ఎంపీల సంతకాలను ఇప్పటికే సేకరించినట్లుగా మాకు సమాచారం అందుతుంది. ఈరోజు గ్యాస్ వ్యవహారం పైన పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళనలు, పార్లమెంట్ ఆవరణలో నిరసనలు కొనసాగాయి. కాబట్టి ఈరోజు ఈ అభిశంసన తీర్మానానికి సంబంధించి ఈరోజే ప్రవేశపెట్టాలి అనుకున్నారు, లేదా రేపు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సంతకాల ప్రక్రియ అనేది పూర్తయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 to 4 సబ్సెక్షన్ 5 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగింపుకి ఏదైతే ప్రక్రియ ఉంటుందో అదే ప్రక్రియ ఆధారంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను తొలగించవచ్చు. ప్రధానంగా ఆయన ఆరోగ్యం సరిగా లేక, మానసిక పరిస్థితి సరిగా లేక, వయోభారం ఉంటే, లేక రాజ్యాంగబద్ధమైన సంస్థలను దురుపయోగం చేసి అవినీతికి పాల్పడుతుంటే ఆ కారణాలతో తొలగించవచ్చు. సో ఈ అభిశంసన తీర్మానంలో ఎందుకు జ్ఞానేష్ కుమార్ని తొలగించాలి అన్న కారణాలను కూడా విపక్ష ఎంపీలు మెన్షన్ చేయబోతున్నారు. ప్రధానంగా బీజేపీకి అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇటు అర్హులైన ఓటర్లను కూడా తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగిస్తున్నారు. ప్రజాస్వామ్యయుత హక్కులను కాలరాస్తున్నారు అన్న అంశాలని ఈ అభిశంసన తీర్మానంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ తీర్మాన నోటీసుల్ని ఉభయ సభల్లో ప్రవేశపెట్టవచ్చు. సో ప్రవేశపెట్టిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్తో పాటుగా ఒక న్యాయ కోవిధిని కమిటీగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిటీ ఇటు జ్ఞానేష్ కుమార్ యొక్క వాదనను విన్న తర్వాత ఆ కమిటీ సిఫార్సుల మేరకు లోక్సభలో, రాజ్యసభలో చర్చ, ఆ తర్వాత ముఖ్యంగా ఆమోదానికి సంబంధించిన ఓటింగ్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఒకవేళ ముఖ్యంగా ఆమోదం పొందితే కనుక ఇటు జ్ఞానేష్ కుమార్ని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ప్రభుత్వానికి పూర్తి సంఖ్యాబలం ఉంది. ఏ విధంగా అయితే లోక్సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందో అదే తరహాలో ఇది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ కోణంలోనే ఒకదాని తర్వాత ఒకటి కొత్త అంశాలను తెర మీదకి తీసుకొచ్చే విధంగా విపక్షాలన్నీ కూడా యునైట్గా ఇటువంటి అంశాలని తెర మీదకి తీసుకొస్తుంది. ఎస్ఐఆర్ ప్రకారం అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని విపక్షాలు ముఖ్యంగా ప్రధానంగా టీఎంసీ తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి. సో చూడాలి మరి ఈ అభిశంసన తీర్మానానికి సంబంధించి ఎంతవరకు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, స్పీకర్ దీన్ని అంగీకరిస్తారా లేదా, ఏం జరగబోతుందని మనం వేచి చూడాలి. ఆల్ రైట్ గోపి.